కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం మధ్యాహ్నం కొంచెం బలహీనంగా ఉండి జలుబు తలపోటుతోటి ఇంక ఈ రాత్రి రాలేనేమో అనుకున్నాం. దేవుని కృపను బట్టి మరలా 5:30 నుండి మరలా లేచి సిద్ధపడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, సంఘం ఎప్పుడు ఆపదలో ఉంటుంది. సంఘం ఎప్పుడు ఆపదలో ఉంటుంది, లేకపోతే సంఘం ఎప్పుడు ప్రమాదంలో పడుతుంది. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సంఘము ఎప్పుడు ఆపదలో ఉంటుంది, సంఘము ఎప్పుడు ప్రమాదములో ఉంటుంది. అంటే ఈ ప్రమాదము, ఈ ఆపద అనేది యాక్సిడెంట్లు కాదు, రోడ్డు మీద జరిగేటువంటి ప్రమాదాలు ఇవి కాదు. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలతో అన్నారు, నువ్వు నిశ్చయముగా పండు తిను దినమున నిశ్చయముగా చచ్చుదు అన్నాడు. చచ్చిపోయాడా? వాళ్ళిద్దరూ పండు తిన్నారు కానీ చావలేదు. కానీ ఎలా చనిపోయారు అంటే ఆధ్యాత్మికంగా వారు చచ్చిపోయారు. ఇది ఈ ఆపద లేకపోతే ఈ ప్రమాదం అనేది ఏంటంటే, ఆత్మీయమైన విషయంలో సంఘం ప్రమాదంలో పడుతుంది అనే విషయాన్ని. ఏ సమయంలో సంఘం ఎప్పుడు ప్రమాదములో పడుతుంది, ఎప్పుడు ఆపదలో పడుతుంది అంటే, మొట్టమొదటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పాయింట్ ఏంటంటే, ఎప్పుడు సంఘం ప్రమాదంలో పడుతుంది. ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఎప్పుడు ఆపదలో ప్రమాదంలో పడుతుంది అంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సంఘం తన మొదటి ప్రేమను వదిలేసినప్పుడు. సంఘం తన మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పుడు. సంఘం అంటే ఏంటి? 4 గోడలు కాదు. సంఘం అంటే రేకుల షెడ్ కాదు. సంఘం అంటే కమ్మలిల్లు కాదు. సంఘం అంటే అసలు ఒక స్ట్రక్చర్ కాదు. సంఘం అంటే ఎవరు అంటే, రక్షించబడిన మనందరం, రక్షించబడిన ఒక గుంపు, ఒక సమూహం సంఘం. అంటే ఇక్కడ సంఘం అంటే మనం ఎప్పుడు ప్రమాదంలో పడతాం, ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఆపదలో పడతాం అంటే, మొట్టమొదటి మాట, దేవుని మీద ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో, అంటే అన్ని విషయాల కంటే కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్థితిలో నుండి ఎప్పుడైతే నువ్వు పడిపోతావో, అప్పుడు నీ ఆధ్యాత్మిక జీవితం, నీ భక్తి జీవితం, ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉంది. ఒకప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు దేవుడు దేవుడు, చర్చి, ప్రార్థన, పాటలు, ఆరాధన, ఇటువంటి ఉత్సాహము, సంతోషము ఉండేది. రాను ఏమైపోయిందంటే, వెళ్దాంలే, ప్రార్థన లేదు, వాక్యము లేదు, దేవుని సన్నిధిలో కూడా నేరసిల్లిపోయినటువంటి జీవితం ఒకవేళ ఈ రాత్రి వెంటనే నీలో ఉంటే గనక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం ప్రమాదంలో ఉంది. సంగమ ఆపదలో, ప్రమాదంలో ఎప్పుడు ఉంటావంటే, దేవుని విషయాల్లో ఆ మొదటి ప్రేమను వదిలేసినప్పుడు. చాలా స్పష్టంగా ఎఫెసీ సంఘముతో దేవుడు గద్దిస్తూ చెప్తున్నాడు ఏంటంటే,
నీ మీద ఒక తప్పు ఒకటి మోపాలి నేను. నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, కానీ ఒక తప్పు ఒకటి మోపాలి. ఏంటి ఆ తప్పు అంటే, నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. మొదటి ప్రేమ. ఇంటిలో ఏదైనా అద్భుతం జరిగినప్పుడు, ప్రమాదం నుండి తప్పించబడ్డప్పుడు, వెంటనే ఆ కొద్ది రోజులు, కొద్ది క్షణాలు ఏదైనా శుభకార్యంలో దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు, అప్పుడు వెంటనే దేవుడు సన్నిధి, దేవుడిని స్తుతించడం, దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు అని చెప్పి ఆనందిస్తూ ఉంటాం. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏమైపోతుందంటే మరలా నీరసించిపోతాం. దేవునిలో ఆసక్తి కనబడదు, ప్రార్థనలో ఆసక్తి కనబడదు, దేవుని కార్యాల్లో ఆసక్తి చూపించం. హల్లెలూయా. మనం కూడా దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, లేదా మన కుటుంబంలో అనేకమైన సమస్యల్లో, అలాగా సమస్యల సుడిగుండంలో ఒకరి తర్వాత ఒకరికి బాగుంటే ఇంకొకరు బాగలేకపోవడం, ఈ విధంగా ఒక సమస్య పోతే ఇంకొక సమస్య రావడం, ఈ విధమైన సుడిగుండాల్లో మనం చిక్కుకుపోతున్నామంటే ఇక్కడ మొదట ప్రేమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ ప్రియారిటీ మనము ఇవ్వడం మానేసాం. నీవు గనక మరలా ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథం రాస్తూ ఆ అపోస్తులైనటువంటి యోహాను ద్వారా ఈ బైబిల్ మాటలు రాస్తూ నువ్వు మరలా మారు మనసు పొందితే, ఎఫెసీ సంఘం అంటున్నాడు, నువ్వు మరలా ఈ మాటలు విని మొదటి ప్రేమను మర్చిపోయావని, ఇదిగో నా దాసుడిని నేను గద్దిస్తూ ఉంటే నువ్వు మారు మనసు పొంది మునుపటిలాగా ఆసక్తిగా అన్ని విషయాల్లో దేవునిలో ముందుకొస్తే సరి. లేకపోతే నేనేం చేస్తానంటున్నాడు, నీ యొద్ద నుండి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. దీపస్తంభం తీసేయడం అంటే ఏంటి? దీపస్తంభం తీసేయడం అంటే బకెట్ తనేస్తామాట. నరుని ఆయుష్, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే ఆయన దగ్గరికి వచ్చి దీపాన్ని తీసేస్తానంటే, దేవుడు అవకాశం ఇచ్చినా, దేవుడు హెచ్చరించినా మారు మనస్సు పొందకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవునిని నిర్లక్ష్యం చేస్తే ఆ లాస్ట్గా ఆయన ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటంటే, నీ దగ్గరికి వస్తాను, నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. బైబిల్లో రాయబడిన మాటదే. ఆ పరిస్థితి, ఆ ప్రమాదం, ఆ ఆపద రాకుండా ఉండాలంటే మనము దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి టైం ఉంటే దేవుడికి ఇద్దాం. అన్నిటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఇంటిలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం నిర్లక్ష్యం చేస్తాం. కానీ ఇక్కడ అదే మాట, అన్నీ బాగున్నాయి, ఓ తప్పు ఒకటి నీ మీద మోపాలి. ఏంటంటే, నా మీద నీకున్న మొదటి ప్రేమ తగ్గిపోయింది. ప్రియ సంగమా, నీవు ఆపదలో ఉంటావు ఈ మొదటి ప్రేమని మర్చిపోతే కనుక. రెండో మాటను చూద్దాం. రెండో మాట 3వ అధ్యాయంలోనే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సంఘం ప్రమాదంలో పడుతుంది, ఎప్పుడు నీవు నేను ఆత్మీయ విషయంలో ప్రమాదంలో పడతాం అంటే, అయితే చల్లగా అయినా ఉండాలి, దేవుడొద్దు, ప్రార్థన వద్దు, చర్చ్ వద్దు అన్నట్టుగా, అంటే లోకంలోనే ఉండిపోవాలి. లేకపోతే వెచ్చగా అయినా ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి, పరిశుద్ధత, ఇది వెచ్చగా ఉండడం. ఈ చల్లగా ఉండడం అంటే లోకంలో, లోకాశలు, తినడం, తాగడం, లోకానుసారమైన శరీర కోరికలు, ఇవన్నీ. చల్లగా అయినా ఉండాలి, వెచ్చగా అయినా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి మాట, నువ్వు చల్లగా అయినా ఉండు, లేకపోతే వెచ్చగా అయినా ఉండు. లోకస్తుడి వలె అయినా ఉండు, లేకపోతే నా బిడ్డగా, నా కుమారుడిగా, నా కుమార్తెగా అయినా ఉండు. కానీ చల్లగాను వెచ్చగాను కాకుండా మధ్యలో నులువెచ్చగా ఉంటే అంటే అప్పుడే ట్యాప్లోంచి విప్పిన నీరు ఒక బిందులోను,
పొయ్యి మీద వేడిగా కాచిన నీళ్ళు ఒక బిందులోను పెట్టి, ఇదేమో వేడిగా ఉంటాయి, ఇవేమో చల్లగా ఉంటాయి, మధ్యలో ఇంకో బకెట్ పెట్టి ఈ రెండు చెంబులు వేసామనుకో, ఆ మధ్యలో ఏమవుతుంది? గోరువెచ్చగా అవుతాయి. దేవునికి స్తోత్రం. అటు వేడిగా ఉండదు, ఇటు చల్లగా ఉండదు. ఈరోజు క్రైస్తవ్యంలో భక్తి ఏమైపోయిందంటే ఈ నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇటు వేడిగానూ ఉండట్లేదు, ఇటు చల్లగానూ ఉండట్లేదు. అంటే అయితే లోకములో అయినా ఉండట్లేదు, లేకపోతే దేవునిలో అయినా ఉండట్లేదు. లోకము కావాలి, పరలోకము కావాలి. కానీ దేవుడు అటువంటి స్థితిని ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. ఆయన అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనను చల్లగా అయినను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను అని ఊసేస్తాడంట ఆయన. ఒక ఉదాహరణ చెప్తారా? చల్లగా అయినా వెచ్చగా అయినా లేకుండా నులివెచ్చగా ఉండడం అంటే చెప్పండి. ఒక ఉదాహరణ మీలో నుండి వస్తే బాగుంటుంది. ఎందుకంటే మార్పు రావాల్సింది మనలో నుండే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చల్లగా అయినా ఉండాలి, వెచ్చగా అయినా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని ఇలాగూ సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు అంటే ఎవరు అంటే ఇశ్రాయేలీల ప్రజలకి మొట్టమొదటి రాజు. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలోనే సమూయేలు సౌలుని రాజుగా అభిషేకిస్తున్నాడు. అమ్మ జాగ్రత్తగా వినండి. సౌలుని రాజుగా సమూయేలు అభిషేకిస్తున్నాడు. అభిషేకించబడినటువంటి సౌలు ఎలా ఉండాలి? దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుని చేత ఒక ఉన్నతమైన స్థితి అతను పొందుకున్నాడు. కాబట్టి ఎప్పటికీ కూడా దేవునికి కృతజ్ఞుడిగా ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునిలో ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఈ అభిషేకం అనేది మన క్రైస్తవ భక్తి జీవితంలోకి వచ్చేసరికి బాప్తిస్మా అనుభవం. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం పొందిన మనందరము కూడా రక్షించబడ్డాం. రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాం. మనం ఆయన పరిశుద్ధ జనంగా పిలువబడ్డాం. దేవుడు మనకి ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఇక్కడ కూడా సౌలు గారికి దేవుడు అభిషేకించి చక్కగా రాజుగా అతన్ని చేశాడు. అయితే అలా వెచ్చని స్థితిలో దేవుని అభిషేకాన్ని పొందినటువంటి సౌలు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయం, మొదటి సమూయేలు 28వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచములు గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా. దేవునికి స్తోత్రం. కర్ణ పిశాచములు గల ఒక స్త్రీని కనుగొనండి అంటే మంత్రాలోల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఎవరో దేవుని చేత అభిషేకించబడిన రాజు, దేవుని చేత అభిషేకించబడి ఇశ్రాయేలీలందరికీ మొట్టమొదటి రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు కొద్ది సంవత్సరాలు అయ్యేసరికి ఏమైపోయాడు అంటే దేవుని దగ్గర విచారణ చేయడం మానేసి, దేవుని దగ్గర ప్రార్థించడం మానేసి, తనకు కావలసిన అవసరత దేవునిని అడగడం మానేసి కర్ణ పిశాచములు గల స్త్రీని కనుగొనండి అంటున్నాడు. అంటే దెయ్యాలు వారి దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే దెయ్యాలు భూతాలకి మందులు ఇస్తారో, పోములు ఇస్తారో, తాయిత్తులు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సౌలు గారిని జ్ఞాపకం చేశాను అనుకుంటున్నారా? మనం కూడా ఎక్కడికి వెళ్తున్నాం?
దేవుని మందిరానికి వస్తున్నాం, కాళ్ళకి చేతులకి అక్కడ ఇక్కడ ఏం కట్టుకుంటున్నావు? దేవుడు కావాలి, దెయ్యము కావాలి, ఇంకెక్కడ దీవించబడతావు నువ్వు? దేవుడి మీద నమ్మకం ఎక్కడదే? నన్ను దేవుడు దీవించట్లేదు, నా కుటుంబాన్ని దీవించట్లేదు, ఎందుకు ఇలాగా అనగారిపోతున్నావు అంటే దేవుడిని ఎక్కడ నమ్ముతున్నావు నువ్వు? బలహీనత వస్తే, అనారోగ్యం వస్తే, ఏదైనా నీ కుటుంబం మీద సమస్యలు ఏలుబడి చేస్తే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆ కర్ణ పిశాచముల దగ్గరికి. ఆ గుట్ట మీద ఉంటాడండి, తుని దగ్గర గుట్ట మీద ఉంటాడు, నక్కపొల్లో చెట్టు కింద ఉంటాడు. ఎవరు? దేవుడా. నువ్వు దేవుని నమ్ముకున్నవాడువేనా? దేవుని నమ్ముకున్న దానివేనా? ప్రార్థన శక్తి నీకు తెలుసా? దేవుని అందరి విశ్వాసముతో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో నీకు తెలుసా? దేవుడు అంటే లెక్కలేదు, దేవుని శక్తి నీకు తెలియలేదు, దేవుడి విలువ నీకు అర్థం కాలేదు, ప్రార్థనలో ఉన్న శక్తి నువ్వు తెలుసుకోలేదు కనుక ప్రార్థనా శక్తిని, దేవుని శక్తిని విడిచిపెట్టి లోకములో ఎవరి దగ్గరకో వెళ్ళి 100,000 సమర్పించి ఏదో ఒకటి ఇస్తుంటే ఇందులో మొలక కట్టేసుకోవడం, కాళ్ళు కట్టేసుకోవడం. మరి ఇంకెందుకు నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం? ఇంకెక్కడ నువ్వు విశ్వాసవి? ఇంకెక్కడ నువ్వు దేవుని బిడ్డవు? ఎప్పుడైతే ఈ నులివెచ్చని స్థితిలో, అంటే అక్కడ ఆడు కావాలి, తాయెత్తులు ఇచ్చేవాడు కావాలి, ఇక్కడ ప్రార్థన కావాలి. ఏంటిది? నులివెచ్చని స్థితి. కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఈ స్థితిలో నువ్వు ఉంటే వర్ధిల్లవు, ఈ స్థితిలో నువ్వు ఉంటే దీవించబడవు. అయితే దేవుని మీద అయినా పూర్తిగా అనుకోనాలి, దేవుని మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. హెబ్రీ 11:6 చెప్తున్నాడు, ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, అడుగువానికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. నమ్మాలి, నమ్మకంతోనే ఆయన దగ్గరికి రావాలి. ఏ పరిస్థితి అయినా కూడా ఆయన మార్చగలడని రావాలి. ఎటువంటి అనారోగ్యమైన ఆయన తీసివేయగలడు, స్వస్థపరచగలడని రావాలి. ఏ ప్రతికూల పరిస్థితులైనా అనుకూలపరచగల దేవుడని విశ్వాసముతో ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చేయడం, అక్కడికి వెళ్ళిపోవడం, ఈ రెండు మనలో ఉన్నాయి. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నాము, ఇటు దేవుడి మీద, ఇటు లోకం మీద. ఆచారాలు, కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగాలంటే ఈ కర్ణ పిశాచములు గల స్త్రీని తీసుకొస్తారు, ముందుగా బొట్లెట్టేయండి, కడిగేయండి, అయ్యే ఇచ్చేసండి, ఇచ్చేసండి. దెయ్యాన్ని తెచ్చుకుంటున్నావు ఇంట్లోకి, ఆ శుభకార్యానికి దెయ్యాన్ని తీసుకు తెచ్చుకుంటున్నావు నువ్వు. అందుకే కుటుంబాలు బాగోవు మీవి. ఎవరైతే అటువంటి స్త్రీలను ఇంటిలోకి తీసుకొచ్చి ఆ కార్యాన్ని జరిగిస్తున్నారో, పాస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రార్థన చేసినా ఏమీ ఫరక్ పడదు, ఏమీ తేడా రాదు. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆశిస్తున్నావు అంటే లోకాన్ని కూడా వెంబడిస్తున్నావు, సైతాన్ని కూడా కావాలంటున్నావు. దేవా నువ్వు కూడా వచ్చి నన్ను దీవించే, సాతాను నువ్వు కూడా వచ్చి ఒక అడుగు పెట్టే. సాతానుడు అడుగు పెడుతున్నాడు మీ ఇంట్లో, ఆ కుటుంబంలో, ఆ కార్యంలో సాతానుడు అడుగు పెడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు వర్ధిల్లట్లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ఎప్పుడు ప్రమాదం, ఎప్పుడు ఆపద అంటే నులివెచ్చని స్థితిలో దేవునితో పాటు ఇంకొకరిని కూడా వెంటేసుకుంటున్నావు. ఆత్మీయతతో పాటు లోక ఆచారాలు, పద్ధతులను కూడా వెంటేసుకుంటున్నావు. అందుకే దీవెన లేదు. పర్వాలేదండి, పశువురాయనివ్వండి, కొంకొరాయనివ్వండి, 4 బొట్లు ఎట్లేవ్వండి, మీరు వెనకాల వచ్చి ఆమెనని ప్రార్థన చేసేయండి. నేను చేసి వెళ్ళిపోదు, ప్రభువా వీళ్ళు చేసేదంతా తప్పు, పైకి చెప్తే వేడిస్తారు, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు, క్షమించు అని లోపల చేస్తున్నాను. వాళ్ళని పిలిపించుకున్నందుకు మీరు శపించబడుతున్నారు. జీవము గల దేవుని శక్తిని ఎరుగక ఇంకా లోకాన్నే ఆచరిస్తున్నారు. ఎక్కడైనా మార్పు రావాలి, లేకపోతే ప్రమాదమే, లేకపోతే ఆపదలో ఉన్నట్టే నీ భక్తి జీవితం. ఈరోజు వెళ్దాం. ఇప్పుడు వెళ్తే మన కుటుంబాల్లో ఎన్ని ఆచార పద్ధతులు, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకి నేను చెప్పినటువంటి ఆ యొక్క సూచనలు అన్నీ కనబడతా ఉంటాయి. ఇంకెక్కడ ప్రార్థన చేస్తే నీలో అవి కనబడతా ఉన్నప్పుడు ఎక్కడ ప్రార్థన ఫలిస్తుంది? అయితే దేవుడైనా ఉండాలి, లేకపోతే దెయ్యమైనా ఉండాలి.
అయితే ప్రార్థన అయినా ఉండాలి, లేకపోతే ఆ లోకంలో తెచ్చి కట్టుకునేవన్నీ ఉండాలి. అది ఇది రెండింటిని వెంబడిస్తే అది మనకి ఎప్పటికీ క్షేమము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ క్షేమం కాదు. దయచేసి మార్పు చెందండి, మారు మనసు పొందండి, దేవుని మీదే ఆధారపడండి. బైబిల్ గ్రంథంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు లేరా? 7 దెయ్యాలు పట్టిన స్త్రీని కూడా దేవుడు విడిపించాడు కదా. భయంకరమైనటువంటి వ్యాధులు, చనిపోయిన వారిని కూడా దేవుడు తిరిగి లేపాడు కదా. అవన్నీ ఏమన్నా కథలు అనుకుంటున్నావా? అది ఏదో కూర్చుని టైం పాస్కి పాస్టర్ గారికి జీతం ఇస్తానికి బైబిల్ రాసి పెట్టాడు దేవుడు. 1 గంట సేపు ఆయన వాక్యం చెప్తాడు అని వినేసి వెళ్ళిపోవడానికి అవన్నీ. పక్షవాయువు గలవారిని, మోగవారిని, కుంటివారిని, ఈ లోకములో వచ్చే అన్ని రోగాల గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడు అంటే, అవన్నీ వచ్చిన నా నామములో ప్రార్థిస్తే స్వస్థతనిస్తానని చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అవన్నీ విడిచిపెట్టేస్తున్నాం, వేరే వాటిని వెంబడిస్తున్నాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. ఇక నుంచి అయినా ఆ పద్ధతి మార్చుకోండి, ఆ పరిస్థితులు మార్చుకోండి. స్థిరంగా ఇంకా ఎన్ని రోజులు ఉంటామో కూడా తెలియదు, ఎన్ని నెలలు ఉంటామో, ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. మన భక్తి జీవితం ఇక్కడ నుండైనా స్థిరంగా బలంగా చనిపోతే పరలోకం వెళ్ళేంత పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. ఎప్పుడు ఆపద, ఎప్పుడు ప్రమాదం అంటే సంఘము నులువెచ్చని స్థితిలో ఉన్నప్పుడు, 2 ఆలోచనలు, 2 తలంపులు. 2వ రాజుల గ్రంథంలో ఏలియా అంటాడు, ఇంకా ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య మీరు జీవిస్తారు? బయలుదేవత అయితే బయలుదేవతను ఆరాధించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి. అంతేగాని 2 మనస్సులు కలిగి ఉండొద్దు, మీరు 2 తలంపులు కలిగి ఉండొద్దు. లోకము దేవుడు వద్దు, రెండింటిని ఏకము చేయొద్దు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7-8 వచనాలు కలుపున్నాయి, చదువుదాం. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. హల్లెలూయా. అట్టి మనస్సుడు అంటే ఎవరు? ఈ 2 ఆలోచనలు, 2 తలంపులు కలిగిన వాడు ద్విమనస్కుడు గనుక, అంటే 2 మనస్సులు కలిగిన వాడు గనుక అతడు ఏం చేస్తాడంట? 2 మనస్సులు ఉన్నవాడు దేనిలో స్థిరంగా ఉండలేడు. ఎందుకంటే లోకము కావాలి, పరలోకము కావాలి, ప్రార్థన కావాలి, పాపము కావాలి. ఈ 2 కలిగిన వాడు దేనిలోనూ స్థిరంగా ఉండలేడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడు గనుక అతను మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకుతుందా? దేవుని వల్ల నాకేమైనా వస్తుందా? నాకేమైనా దీవెన దొరుకుతుందా? నా ఇంట్లోకి ఏమైనా ఆశీర్వాదాలు వస్తాయా అని తలంచుకొనరాదు అని ఖచ్చితంగా యాకోబు చెప్తున్నాడు. ద్విమనస్సు కలిగిన వారికి ఏ ఆశీర్వాదాలు, దేవుని యొద్ద నుండి దీవెనలు రావు. ఒకే మనస్సు, ద్విమనస్సు ఉండకూడదు, ఒకే మనస్సు. ఆ మనస్సు కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనం దీవించబడతాం. కానీ ఈ విధమైన 2 పడవల మీద కాళ్ళేసే ధోరణి వద్దు ప్రియ దేవుని బిడ్డలారా, వద్దు. దేవుని వాక్యము టీవీ, దేవుని వాక్యము సెల్ ఫోన్, దేవుని వాక్యము భయంకరమైన మాటలు, ఇవన్నీ వద్దు. ఒకటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించుదాం, పాటించుదాం. సంఘం ఎప్పుడు ఆపదలో ఉంటుంది, ప్రమాదంలో ఉంటుంది అంటే, ఒకటి దేవుని మీద మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పుడు, రెండవది నులివెచ్చని స్థితిలో ఉన్నప్పుడు. 3వ మాటను చూపించి నా మాటల ముగింపులోకి తీసుకొస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనము. సమయం అయిపోతుంది కనుక ఈ మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిలో
వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. దేవునికి స్తోత్రం. కొంచెం కఠినంగా ఉన్నా, నన్ను తిట్టుకున్నా, పలానా భగత్ సింగ్ పాస్టర్ గారు ఉన్నారే, అవి కట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతా అన్నారు, దేవుడు దీవించిన అని తిట్టుకున్న పర్లేదు. ఈ విషయంలో కూడా తిట్టుకున్న పర్లేదు. ఈ విషయం కూడా జాగ్రత్తగా చూడండి. ఏమని చెప్తున్నాడంటే, అప్పుడు పేతురుతోటి, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. నేను అర్థం ఏంటంటే, వారు ఇవ్వవలసినంత దేవునికి ఇవ్వకుండా కొంత దాచిపెట్టుకొని అబద్ధమాడారు. నాకు వచ్చేది ఇంతే, మేము అమ్మింది ఇంతకే. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు దీవించబడకపోవడానికి, వారికి వచ్చే రాబడిలో దేవునికి ఇచ్చుటలో చాలామంది దాచిపెట్టుకుంటున్నారు. కొంచెం కఠినంగా మీ మనస్సుకి బాధగా ఉండొచ్చు, కానీ వాస్తవం ఇది. మీరు ఆశీర్వాదాలు, దీవెనలు కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ఇది. ఎప్పుడు సంఘం ఆపదలో ఉంటుందంటే, సంఘము వచ్చిన రాబడిలో దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దాచుకున్నప్పుడు ఆ సంఘం ప్రమాదంలో పడుతుంది. అనగా మనకు వచ్చిన రాబడిలో దేవునికి ఇవ్వవలసింది దాచిపెట్టుకుంటే అది మనకి క్షేమం కాదు, ఆశీర్వాదం కాదు. ఖచ్చితంగా అనేకమైన వాక్య భాగాలు దేని గురించి చెప్తా ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దశమ భాగము అది నాది అని ఖచ్చితంగా దేవుడు లేవియాకాండంలో చెప్తాడు. అది నాది. మరి దశమ భాగం ఇస్తున్నామా? మీకు వచ్చిన దానిలో ఏదో కొంత ఇస్తున్నావు, కానీ కొంత దాచిపెట్టేస్తున్నావు. అందుకే నీ దీవెనలు పరిపూర్ణంగా నువ్వు పొందుకోవట్లేదు. ఎప్పుడైతే దేవునికి ఇచ్చేది ఖచ్చితంగా నువ్వు దేవునికి ఇచ్చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. ప్రతిరోజు వంట చేస్తున్నప్పుడు ఇంట్లోకి ఒక గ్లాసు వండుకుంటామో, 2 గ్లాసులు వండుకుంటామో, లేకపోతే ఇలా గుప్పెడు తీసి వేసుకుంటామో. అలా వేస్తున్నప్పుడు ఒక గుప్పెడు తీసి, దేవా ఇది నీకు అని పెట్టి ఒక కవర్లో కానీ, ఒక టిఫిన్లో కానీ, ఒక బాక్సులో కానీ వేయాలంట. వారమంతా ఆ గుప్పెళ్ళు పొద్దున సాయంత్రం వండుతున్నటువంటి ఆ బియ్యం ఇలా తీసి ఒక గుప్పెడు, అంటే రోజుకి 2 గుప్పెళ్ళు తీసి అలా పక్కన పెట్టి, ఆ సోమవారం నుండి శనివారం వరకు తీసింది ఆదివారం తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలంట. మందిరంలో ఇవ్వాలి. అది కోటార బియ్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, లేకపోతే ఆ పొలంలో పండింది కావచ్చు, ఏదైనా కూడా ఆ వచ్చిన దాన్ని సంఘ సేవకుడు అది వండుకొని తినాలి. అది ఆయన తింటేనే వారికి దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఈ ఏసన్న గారు అవన్నీ బోధిస్తూ అనేక వేల సంఘాలు కట్టాడు ఆయన. లాస్ట్ స్టేజ్కి వచ్చేసినప్పటికి ఆయనకి ఇంకా సరిగా తినడానికి కూడా భోజనం వెళ్ళకపోతుంటే, ఎంత సంపాదించాడు, ఇన్ని సంఘాలు కట్టాడని వారు చక్కటి సన్న బియ్యంతో వంట చేసుకుని వెళ్తే, నాకు వద్దిది అని కూడా అంట ఆయన. ఎందుకంటే ఇంత సంపాదించాడు, ఇవన్నీ ఉన్నాయి, ఈ సమయంలో అయినా కొంచెం మంచి ఫుడ్ తింటే కాదు, చర్చిలోకి తీసుకొచ్చిన ఆ బియ్యంలో నుండి నాకు వండి ఒక ముద్ద పెట్టండి, నేను తింటేనే నా సంఘం దీవించబడుతుంది. వాళ్ళందరూ కష్టపడి వారు బియ్యంలోని తీసుకొచ్చారు. సేవకుడుగా అది నా నోట్లోకి వెళ్తేనే వారికి 10 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. దేవునికి స్తోత్రం. దేవునికి ఇస్తే దీవించబడతాం అనేది మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. మీరు అనుకుంటారు పాస్టర్ గారు గొప్ప కోసం 1000 రూపాయలు, 2,000, మీ గొప్ప కోసం కాదు, నేను దీవించబడాలి. అది నేను నేర్చుకున్నాను, అందులో ఆశీర్వాదం ఉంది. అలా ఇస్తున్నాను కాబట్టి ఇక్కడికి 6,000 దగ్గర నుంచి నేను వచ్చాను. ఇక్కడికి 6,000 జీతం ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో ఇచ్చిన 6,000లో 2వ నెలకే కరోనా వచ్చేసింది.
14,000 తెలంగాణలో విడిచిపెట్టి 6,000కి ఎక్కడికి వచ్చాను, కరోనా వచ్చేసింది, ఎలా జీవించబడ్డాను అంటే నేను దేవునికి ఇస్తా ఉన్నాను. 6,000లో కూడా నమ్మకంగా దేవునికి ఇచ్చాను. దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా నాకు తక్కువ కానివ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవునికి ఇస్తే దీవించబడతాం, దేవునికి ఇస్తే ఆశీర్వదించబడతాం. దేవునికి ఇచ్చి మనకి లోటు వచ్చేసింది, అప్పులో ఉండిపోయాం, లేకపోతే పస్తులు ఉన్నాం అని ఎక్కడా కూడా క్రైస్తవ సాక్ష్యం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవునికి ఇచ్చుటలో మనం దాచుకుంటే అది మనకి ఆపద, అది మనకి ప్రమాదం. ఆ స్థితిలో మనం ఉండకుండా మనం సంపాదించిన దానిలో 10వ వంతు దేవునికి క్రమంగా మనం అప్పగించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అవసరతలు అన్నీ తీరుస్తాడు. కనుక ఈ యొక్క పేతురు, ఈ యొక్క అననీయ సప్పిరా వలె వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత దాచిపెట్టుకొని మనం ఉంటే కనుక వారు తమ ప్రాణాలు కోల్పోయారు. అటువంటి ప్రమాదము, అటువంటి ఆపద మన మీదకి తెచ్చుకోనకుండా మనము దేవునికి ఇచ్చేవారుగా ఉందాం. ఏది ప్రమాదం, ఏది ఆపద అంటే దేవుని వాక్యం చెప్తుంది, సంఘంలో అందరం మొదటి ప్రేమ కలిగి ఉండకపోతే ప్రమాదం. మొదటి ప్రేమ కలిగి ఉండాలి. దేవునికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, నిలువెచ్చని స్థితిలో ఉంటే ప్రమాదం. దేవుడు, లోకము, ప్రార్థన, ఆచారాలు ఈ 2 ఉంటే ప్రమాదం. అయితే చల్లగా అయినా ఉండాలి, లేక వెచ్చగా అయినా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో ఉంటే ఊసేస్తానంటున్నాడు ఆయన. మూడవది, దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి, కొంచెం దాచిపెట్టేవారుగా ఉంటే ప్రమాదం. ఆ విధంగా ఉండకుండా, ప్రమాదంలో ఉండకుండా క్షేమాభివృద్ధిని పొందేవారులాగా, దేవుని పొందేవారులాగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.